క్రైస్తవుడి జీవితంలో కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, మరణమైన, జీవమైన, ఉన్నవైనా, రాబోవునవైనా క్రైస్తవుడు అనుభవించే ఏ శ్రమ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. మన సంఘంలోనే యేసు ప్రభు ప్రేమ మనల్ని ఎట్లా బంధిస్తుందో చెప్తా. వాళ్ళకి చక్కటి కుమార్తె, కుమారుడు. బాబు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. పాపను సావుకిచ్చారు. ఏం జరిగిందో తెలీదు. వాళ్ళ బాబు ఇంజనీరింగ్ చదివే బాబుకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. సంఘమంతా ప్రార్థన చేసింది, ఏడ్చారు. కొంచెం బాగుపడినట్లుగానే బాగుపడ్డాడు. మరలా క్యాన్సర్ రివర్స్ అయింది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న బాబు 18-19 సంవత్సరాలు నిండక మునిపే 20 సంవత్సరాల బాబు చనిపోయాడు. చూసిన వాళ్ళంతా ఏమనుకున్నారో తెలుసా? కుమార్తెనేమో సావకిచ్చారు, కొడుకేమో చనిపోయాడు, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు, దేవుడు మాకేం చేశాడు అని అంటారు. ఎంత భక్తిగా బ్రతికినా, ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మా దేవుడు మా బ్రతుకులో ఏ మేలు చేయలేదని దేవుని నిందించడం మాత్రమే కాదు, ఆ దేవుని వదిలిపెడతారు అని లోకంలో అన్యులు అనుకున్నారు. నేను ఒకరోజు ఆ భార్య భర్తలను పిలిచి, అమ్మా, బాబు చనిపోయాడు కదా, ఇంట్లో మీకు ఎవరు లేరు కదా, పాపను సావకిచ్చారు కదా, పాపను మీరు తీసుకొని వెళ్ళిపోండి అమ్మా, మీరు పెంచుకోండి, ఆ బిడ్డను ఒక ఇంటి దాన్ని చేయండి, మీ ఇంట్లో ఉంచుకోండి అంటే, ఆ భార్య భర్తలు నాతో ఏమన్నారు తెలుసా? అన్నయ్య, ఒక్కసారి కానుకలు పెట్టులో కానుకేసిన తర్వాత వేసిన కానుకను వెనక్కి తీసుకుంటామా? తీసుకోవరా తల్లి. ఆ బిడ్డలు ఏం చెప్పారో తెలుసా? మా కుమార్తెను దేవునికి కానుకగా ఇచ్చాం. చావైనా బ్రతుకైనా బిడ్డ దేవుని సేవలోనే ఉండాలి. మరణమైన, జీవమైన ప్రభు సేవలోనే ఉండాలి. వాళ్ళ విశ్వాసం చూస్తే కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి ఆ బిడ్డలను ఎడబాపలేదు. నేటికి సంఘంలో పచ్చని ఒలీవ మొక్కలాగా బిడ్డలు పెరుగుతూ ఉన్నారు.